ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 1ను పరిశీలిద్దాం. ఈ 9వ అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగము అంటారు. అంటే విద్యలలో రాజు వంటిది, రహస్యాలలో అత్యంత రహస్యమైనది అని అర్థం. ఇక్కడ శ్రీకృష్ణుడు తనపై అసూయలేని ప్రియభక్తుడైన అర్జునునికి అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని బోధించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు, అర్జున, నీవు నాయందు దోషాలను వెతకనివాడివి, అసూయ లేనివాడివి. కాబట్టి నేను నీకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకమైన విజ్ఞానంతో సహా చెబుతాను. దీనిని తెలుసుకున్న తరువాత నీవు సంసార బంధాలనే అశుభం నుండి విముక్తి పొందుతావు. ఇక్కడ జ్ఞానమంటే శాస్త్రాల ద్వారా వచ్చేది, విజ్ఞానమంటే ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. భగవంతుడు కేవలం సిద్ధాంతాన్ని కాక ఆచరణాత్మక అనుభూతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన జ్ఞానాన్ని పొందడానికి కావలసిన ముఖ్యమైన అర్హత స్వచ్ఛమైన హృదయం. ఎవరిలో అయితే అసూయ, ఇతరులలో తప్పులు వెతికే గుణం ఉండదో వారే ఉన్నతమైన సత్యాలను గ్రహించగలరు, భగవంతుని కృపకు పాత్రులు కాగలరు. కృష్ణుడు అర్జునుని యోగ్యతను ప్రశంసిస్తూ అత్యంత విలువైన జ్ఞానాన్ని పంచుకోవడం గురు శిష్యుల మధ్య ఉండాల్సిన ప్రేమను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు వినయంతో, అసూయ లేని మనసుతో సంప్రదించాలి. మన చుట్టూ ఉన్న వారి మంచిని చూసి సంతోషించాలి, కాని వారిని చూసి అసూయపడకూడదు. అసూయ మన వివేకాన్ని నాశనం చేస్తుంది. స్వచ్ఛమైన మనసుతో విన్నప్పుడే మనకు జ్ఞానం యొక్క నిజమైన సారం అర్థమవుతుంది. అప్పుడే మనం జీవితంలోని సమస్యల నుండి బయటపడగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.